ఏంది గోపన్న మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఇప్పుడు ఆయన ఏమని అన్నాడు? బీజేపీ ట్రబుల్ ఇంజన్, అందుకే యూపీ నిలువెత్తు ఉదాహరణ. అక్కడ పెట్టుబడులు రావడం లేదు, ఇన్వెస్ట్మెంట్ హబ్, ఇన్వెస్ట్మెంట్కు డెస్టినీగా హైదరాబాద్. పచ్చబద్దాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి చిట్టా మళ్ళా రాసుకొని వచ్చిన చెవులు పెద్దగా పెట్టిన రేవంత్ అన్న. యూపీ మీద మాట్లాడుతున్నావు కదా, ఉత్తరప్రదేశ్ మీద. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఇండియాస్ 3rd లార్జెస్ట్ ఎకానమీ. క్యుములేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్ తీసుకొని చూస్తే 7% నుంచి పోతుంది. ఇది కేవలం డేటా నేను 16 నుంచి 20 వరకే మాట్లాడుతున్నా, ఇంకా సూపర్ ఉన్నది ఇక్కడ నుంచి. 8% భారతదేశంలో ఉన్న జిఎస్టీ నేషనల్ జీడిపికి ఉత్తరప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నది. గ్రోత్ ఆఫ్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ 23%, యాజ్ హై యాజ్ 23% ఇవాళ ఉత్తరప్రదేశ్ ఉన్నది. ఇవాళ ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్స్లా 5వ ర్యాంకులో ఉన్నది ఉత్తరప్రదేశ్. ఇది గుర్తుపెట్టుకో. యూపీలో 67 యూనివర్సిటీలు, 5,842 కాలేజీలు, 3,268 ఐటీఐ ఐటీసీ నైపుణ్య కాలేజీలు, 370 పాలిటెక్నిక్ కాలేజీలతో నైపుణ్యానికి పెద్ద పీటేసింది ఇలా ఉత్తరప్రదేశ్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, నన్ను నమ్మకుర్రి రేవంత్ అన్న, నన్ను నమ్మకుర్రి, డేటాను నమ్ముండ్రి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఐడెంటిఫైడ్ 11 ఫోకస్ సెక్టార్స్. అంటే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తోని కన్సల్టేషన్ చేసి 11 ప్రాస్పెక్టివ్ సెక్టార్స్లలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనో మాట్లాడి సుమారు 200 మంది ఇండస్ట్రియలిస్టులు, గవర్నమెంట్ స్టేక్ హోల్డర్లు కూర్చొని డిజైన్ చేసిర్రు ఎక్కడెక్కడ 11 ఫోకస్ ఏరియాస్ మాకు ఉండాలను అని. జోన్లను డివైడ్ చేసిండ్రు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్లను మార్చిండ్రు, మ్యాప్ చేసిండ్రు, ఇండస్ట్రియలైజేషన్కి పెద్ద పీట వేసిండ్రు. ఇవాళ లెదర్, టెక్స్టైల్, అపారల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పెద్ద పీట అయింది ఉత్తరప్రదేశ్. యూపీ ఎంప్లాయ్మెంట్ పాలసీ డిజైన్ చేసిండ్రు, ఆ అంబ్రెల్లా కిందికి మొత్తం ఇండస్ట్రీలను తీసుకొని వచ్చిర్రు, ఇన్వెస్ట్మెంట్ని ప్రోత్సహిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చిర్రు, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ థమ్స్అప్ చెప్పుకున్నారు. ఆ ఒక్కొక్క డిస్ట్రిక్టు ఎలా ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేసి జయకేతనం ఎగిరేస్తున్నది ఉత్తరప్రదేశ్లో. ఫిలిం పాలసీ తీసుకొచ్చి బాలీవుడ్కి ఛాలెంజ్ చేస్తుంది అలా. ఎవరు? ఉత్తరప్రదేశ్. మిల్క్ పాలసీ తీసుకొచ్చిర్రు, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ పెట్టుకున్నారు, ఎంఎస్ఎంఎస్సి పాలసీని రిడిఫైన్ చేసుకున్నారు, టూరిజంని ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటా వాళ్ళు కలలేం కంటున్నారు తెలుసా రేవంత్ అన్న? $1 ట్రిలియన్ ఎకానమీ సైడు అడుగులేస్తున్నది ఇలా యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఒక మనిషి యోగి అయితే ఇంకొక మనిషి భోగి అయితే, యోగి చేస్తున్న కార్యక్రమాలు, భోగి మాట్లాడుతున్న మాటలు తేడాలు తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతూ పాదాభివందనం చేస్తున్నా. ఈడికైపోలే వాళ్ళ విజన్ ఎట్లా పెట్టుకున్నారో చూడుండ్రి. $1 ట్రిలియన్ ఎకానమీ సైడ్ ఉత్తరప్రదేశ్ పోవాలని. ఎకనామిక్ టైమ్స్ జూన్ 25, 2023 రోజు ఇన్వెస్ట్మెంట్ సుమిత్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. 36 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉత్తరప్రదేశ్కి వచ్చింది. చెప్పుండ్రి ఈ చదవలేని రేవంత్ రెడ్డి గారికి, చదివినా అర్థం కాని రేవంత్ రెడ్డి గారికి, గుర్రంకు కంతలు కట్టినట్టు వ్యవహరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు 200 కోట్లతోని రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి పెట్టుకున్న వాళ్ళు చెప్పురి రేవంత్ రెడ్డి గారికి. 12 ఎయిర్పోర్ట్లు తయారవుతున్నాయి ఉత్తరప్రదేశ్లో. కళ్ళు పెద్దగా చేసి చూడుమనుండ్రి మీ కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి. నాయనమ్మా, నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు, మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతది, గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతది. మనం తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కనబడుతుంటే కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాలకెంచి నువ్వు ఇదే చెప్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డ. మనకున్నది ఆయన, ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.
ఫిబ్రవరి 20, 2024 బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన కథనం ఆధారాలతో చెప్తున్నా. యూపీ రిసీవ్డ్ 4 times మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉత్తరప్రదేశ్కి 2019, 2023తో కంపేర్ చేస్తే 2000 నుంచి 2017 నుంచి కంపేర్ చేస్తే 2019, 2023 వరకు 4 రెట్లు ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పి బిజినెస్ స్టాండర్డ్లో ఫిబ్రవరి 20, 2024కు వచ్చిన కథనం ఆధారాలతో చెప్తున్నది చిత్రగుప్త. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్లా more than 2 lakh crores పెట్టుబడి పెట్టినరు. IT అండ్ ఎలక్ట్రానిక్స్లా more than 90,000 కోట్లు పెట్టుబడి పెట్టినరు. రిన్యూవబుల్ ఎనర్జీ కింద more than 1 lakh crores, ఫుడ్ ప్రాసెసింగ్లా more than 60,000 crores, రియల్ ఎస్టేట్ రంగంలా more than 50,000 crores, ఎడ్యుకేషన్లా more than 25,000 crores, హెల్త్ కేర్లలా more than 10,000 crores, డిస్టిలరీస్లా more than 10,000 crores, డైరీ టెక్నాలజీలా more than 9,000 crores, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్లా more than 6,000 crores, ఫార్మా అండ్ మెడికల్ డెవలప్మెంట్ కింద more than 2,000 crores. ఖతం నయ్యా ఆర్ మజా ఆయగా అవి సునో. గిరీష్ గారు చెప్తలేడు ఇదంతా. ఉత్తరప్రదేశ్ గురించి ఏం చెప్తున్నో ఇనుండ్రి. యోగి ఏ న్యూ మైల్ స్టోన్ అని చెప్పి గిరీష్ గారు మాట్లాడతలేడు, లుల్లు మాల్ MD మాట్లాడుతున్నాడు. స్టేట్ లెండింగ్ రైట్ సపోర్ట్ టు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి రెనార్డ్ బెనాయిట్ మాట్లాడుతున్నాడు. రెనార్డ్ బెనాయిట్ ఎయిర్ లిక్విడే ఇండియా MD మాట్లాడిన మాటలు చెప్తున్నా. రోబస్ట్ పాలసీ బూస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫిడెన్స్ అని చెప్పి షరాఫుద్దీన్ షరాఫత్ గ్రూప్ మాట్లాడుకున్న మాటలు చిత్రగుప్తు మీకు పరిచయం చేస్తున్నది. బిడ్డ, కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నాం, చిత్రగుప్త్ డేటా లేనిది మాట్లాడదు. డబుల్ ఇంజన్ సర్కార్ అది, ట్రబుల్ ఇంజన్ సర్కార్ కాదు. రాహుల్ ఇంజన్ సర్కార్ కాదు. ఫేక్ గాంధీ ఇంజన్ సర్కార్ కాదు. పార్టీలు దుంకే సర్కార్ కాదు. దయచేసి ఇప్పటిదాకా కాంగ్రెస్ ఈయన చరిత్ర చెప్పుకున్నాం. భారత రక్షక బలగాలకు అవమానించిన హీన చరిత్ర పరిచయం చేసుకున్నాం. యునైటెడ్ నేషన్స్కి తీసుకుపోయి 5,000 కిలోమీటర్లు UNSCలో ఉన్నంగా చైనాకు పాకిస్తాన్ అప్పజెప్పుతుంటే పైజామా నాడలు పట్టుకొని కూసున్న ఆ పైజామా పటీచర్ కాంగ్రెస్ హీన చరిత్రల మొట్టమొదటి ప్రధానమంత్రి, దేశాన్ని విడగొట్టిన ప్రధానమంత్రి పూల్వాలా చాచా నెహ్రూ చరిత్ర చెప్పుకున్నాం. ఇందిరాగాంధీ మన సాధువులను ఎట్లా నరకయాతన చేసిందో చెప్పుకున్నాం, వెనకటికి మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ ఈయన చరిత్ర చిత్రగుప్త్ మీకు పరిచయం చేస్తూనే వచ్చింది. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.